ఈ రోజు భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్ చేయనటువంటి ఒక ఉత్పాదకత తీసుకొచ్చి దేశంలోని అగ్రగామిగా నిలిపి ప్రపంచవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్ తాలూకా ప్రోడక్ట్స్ అన్ని కూడా పంపించినటువంటి ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ది. మీరు మాట్లాడుకోండి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి చేతో లేదా స్థానిక శాసనసభ్యుల చేతో లేదా మరొకరి చేత మాట్లాడిస్తున్నారు. మీ వాటా ఎంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో? మీకేమైనా వాటా ఉంది ఇందులో? మీరెవరు చెప్పడానికి? ఇది ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిందో ఆ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అది మానేసి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిచేయరని లేదా రకరకాలటువంటి అవాకులు వెళ్ళడం మంచిది కాదు. అందువల్ల బేషరతుగా ముఖ్యమంత్రి గారు కూడా క్షమాపణ చెప్పి తీరాలి. అలాగే యాజమాన్యం ఏదైతే సర్క్యులర్ ఇచ్చిందో ఇది సర్వీస్ కండిషన్స్ కానీ స్టాండింగ్ ఆర్డర్స్ కానీ రూల్స్ కి వ్యతిరేకంగా ఏదైతే సర్క్యులర్ ఉత్పాదనతో ముడిపట్టి సర్క్యులర్ ఇచ్చారో మీరు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లు కానీ లేదా ఎక్కడైనా మెన్షన్ చేశారు మీరు అడ్వర్టైజ్మెంట్ లో కానీ ఇలా చేస్తే ఇలాగ ఇస్తామని చెప్పేటువంటిది ఏదో పీసీ రేట్ కార్మికులు అనుకున్నారా? ఈ విధమైనటువంటి మోసపూరిత కార్యక్రమాలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఈ రోజు మెట్టలకో లేదా అదానికో అంబానీకో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్